ఈ గిన్నిస్ రికార్డ్ నేను ఊహించింది కాదు. డాన్స్ పై నాకున్న ఆసక్తే ఈ అవార్డును నాకు దక్కేలా చేసిందని భావిస్తున్నా. తొలినాళ్లలో నటన కంటే డాన్స్నే ఎక్కువ ఇష్టపడేవాణ్ణి. రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేస్తుండేవాణ్ణి. ఎన్సీసీలో చేరాక కూడా భోజనం పూర్తయ్యాక ప్లేట్తో డప్పు కొడుతూ స్టెప్పులేసేవాణ్ణి. నటుడిగా తొలి అడుగులు పడుతున్న రోజుల్లో డాన్స్ చేస్తూ కాలు జారి కింద పడిపోయాను. అప్పుడు లొకేషన్లో ఉన్న సావిత్రి గారు, నరసింహరాజు, రోజారమణి నన్ను చూసి అయ్యో అంటూ జాలి పడుతూ ఉంటే కింద పడ్డ నేను సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డాన్స్గా మార్చేశా. అప్పుడు అందరూ తెగ మెచ్చుకున్నారు అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఆయన కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ప్రముఖ నటుడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తన డాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనలోని డాన్స్ స్కిల్ తెలుసుకొని ప్రాణం ఖరీదు సినిమాలో నా కోసం ప్రత్యేకంగా డ్యూయట్ ని క్రియేట్ చేశారు క్రాంతి కుమార్. నా డాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ అప్పటి దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి నన్ను రికమెండ్ చేసేవారు. నా డాన్స్, నా పాటలు ఇవే నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నాకు చోటు దక్కడం భాగ్యంగా భావిస్తున్నా. ఒక్క ఫోన్ కాల్ తో ఆహ్వానించగానే ఈ వేడుకకు విచ్చేసిన మిత్రుడు అమీర్ ఖాన్ కు ధన్యవాదాలు అన్నారు చిరంజీవి. అమీర్ ఖాన్ మాట్లాడుతూ, నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఈ వేడుకకు పిలిచినప్పుడు విజ్ఞప్తి కాదు, ఆర్డర్ వేయండి అని చెప్పాను. ఈ వేడుకలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రతి పాటను ఆస్వాదించి నర్తిస్తారాయన, అందుకే ఈ గౌరవం అని కొనియాడారు. ఇంకా కె రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కోదండరామిరెడ్డి, గోపాల్, అశ్విని దత్, డి సురేష్ కుమార్, కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, గుణశేఖర్, బాబీ, జమినీ కిరణ్, మైత్రి రవిశంకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న అగ్ర నటుడు చిరంజీవికి అభినందనలు అందించారు. అరంగేట్రం నుంచి ఆధిపత్యం వరకు చిరంజీవి గారి నట ప్రయాణం అపురూపమైనది. 1978లో ఇదే రోజున ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన తెలుగు తెరపై మెరిశారు. 46 ఏండ్ల అనితర సాధ్యమైన నట ప్రస్థానంతో తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా గర్వించదగ్గ మహానటుడిగా, గొప్ప స్టార్ గా అవతరించిన ఆయనకు గిన్నిస్ రికార్డ్స్ లో స్థానం దక్కడంతో అభిమాన లోకం పండుగ జరుపుకుంటుంది. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 డాన్స్ మూమెంట్స్, లెక్కలేనన్ని జ్ఞాపకాలతో కొన్ని కోట్ల మందిని 2-3 తరాలుగా మీరు స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. అభినయంతో నేటికి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నారు. మీరు ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కొనియాడారు. ఇంకా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కొనియాడారు.